హైదరాబాద్ లోని పలు ప్రాంతాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. 4 చోట్ల బాంబులు పెట్టినట్లు మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే 4 స్థలాల్లో తనిఖీలు చేపట్టారు. తెలంగాణ రాజ్భవన్ లో బాంబు పెట్టినట్లు బెదిరింపు రావడంతో పోలీసులు సోదాలు చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు. పాత బస్తీలోని సిటీ సివిల్ కోర్టులో కూడా కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేశారు. అన్నా వర్సిటీ పూర్వ విద్యార్థుల పేరుతో ఆగంతకుడు మెయిల్ పెట్టినట్లు పోలీసులు తెలిపారు. నేటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సిటీ సివిల్ కోర్టు దగ్గర నుంచి మా ప్రతినిధి రవి పూర్తి డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, చెప్పండి, డాగ్ స్క్వాడ్ అలాగే బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ఎంతవరకు వచ్చాయి? నిలిపివేసిన కార్యకలాపాలు ఎంతసేపట్లో తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది? ప్రియా, సిటీ సివిల్ కోర్టులో దాదాపు 4 గంటలుగా తనిఖీలు కొనసాగుతున్నాయి. అటు బాంబ్ స్క్వాడ్స్తో పాటు డాగ్ స్క్వాడ్స్ కూడా తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడైతే బాంబు ఉందని ముందుగా చెప్పారో సిటీ సివిల్ కోర్ట్ మెయిన్ బిల్డింగ్ లో పూర్తిగా తనిఖీలు అయిపోయాయి. ప్రస్తుతం సివిల్ కోర్ట్ ఆవరణలో ఉన్నటువంటి బిల్డింగ్ సముదాయాల్లో ప్రస్తుతం తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు విజువల్స్ లో కూడా బాంబ్ స్క్వాడ్స్ ప్రతి రూమ్ ను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. కోర్టు ఆవరణలో ఉన్నటువంటి డస్ట్బిన్ బాక్సెస్ కానీ, ఇంకా బైక్స్ కానీ, లేకపోతే కార్లు ఆపినటువంటి పార్కింగ్ ప్లేసెస్ లో ఎక్కడైతే ఇటుక పిల్లలు లాంటివి కొన్ని, అంటే రీసెంట్ గా జరిగినటువంటి కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కూడా ఉంది కాబట్టి అక్కడ కొంత మెటీరియల్ ఉంచారు. ఆ భాగం ప్రతిదీ కూడా, అంటే వచ్చినటువంటి మెయిల్ ఫేక్ అది లేకపోతే ఒరిజినల్ అనేది పక్కన పెట్టి కోర్టు సముదాయాలకు మొదటిసారిగా ఇలాంటి థ్రెటనింగ్ కాల్ వచ్చింది కాబట్టి ప్రతి భాగాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తుంది మెయిన్ బిల్డింగ్ కు ముందు వైపు ఉన్నటువంటి ఒక కార్యాలయం. ఇందులో ఒక చిన్న రూమ్ నే మనం చూడొచ్చు. అయినప్పటికీ కూడా ఆ రూమ్ లో తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా ఎక్కడైతే ముందుగా మెయిల్ లో పేర్కొన్నటువంటి బిల్డింగ్ ఉందో సిటీ సివిల్ కోర్టు మెయిన్ బిల్డింగ్ లో పెట్టామని చెప్పారో అక్కడ ఆల్మోస్ట్ తనిఖీలు పూర్తయిపోయాయి. 2 బాంబ్ స్క్వాడ్ బృందాలతో పాటు 2 డాగ్ స్క్వాడ్ బృందాలు కూడా ఇక్కడికి చేరుకుని దాదాపు 4 గంటల పాటు క్షుణ్ణంగా తనిఖీలు జరిపారు. అక్కడ ఏం లేదని చెప్పి నిర్ధారించారు. అయినప్పటికీ కూడా మరొక టీం కూడా ఇంకా తనిఖీలు కొనసాగిస్తుంది. ఆల్టర్నేట్ గా బిల్డింగ్ సముదాయానికి ముందు వైపు ఉన్నటువంటి కార్యాలయాలు, అదేవిధంగా ఆఫీసులలో కూడా తనిఖీలు చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రింటర్ గానీ, లేకపోతే ప్రింటర్ కింద ఉన్నటువంటి చిన్న డ్రాన్ కూడా ఓపెన్ చేసి చూస్తున్నారు. అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు కోర్టులో ఎంత సీరియస్ గా తీసుకున్నారు పోలీసు ఈ థ్రెటనింగ్ కాల్ గానీ, థ్రెటనింగ్ వచ్చినటువంటి మెయిల్ లో ప్రతి భాగాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు జరుపుతా ఉన్నారు. ఇప్పటికే పార్కింగ్ ప్లేసెస్ తో పాటు మెయిన్ బిల్డింగ్ లో కూడా తనిఖీలు ఆల్మోస్ట్ పూర్తిగా వస్తుంది. అయినప్పటికీ ఈ బిల్డింగ్ సముదాయాల్లో పాత బిల్డింగ్ కూడా ఉంది. అంటే మెయిన్ బిల్డింగ్ మనం ఏదైతే చెప్తున్నామో అది న్యూలీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్. దీంతో పాటు ముందుగా ఉన్నటువంటి ఓల్డ్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. అందులో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇప్పటికే బయటకు కూడా పంపించేశారు. ఇక్కడ ఆ బిల్డింగ్ లో కూడా ఇప్పటికే ఒక టీం తనిఖీలు జరుపుతోంది. ఆల్రెడీ మెయిన్ బిల్డింగ్ లో పూర్తిగా తనిఖీలు పూర్తయిపోతే అక్కడ నుంచి ఉన్నటువంటి మిగతా 2 టీమ్స్ కూడా అక్కడ తనిఖీలు జరిపే అవకాశం ఉంటుంది. బయట ఉన్నటువంటి డస్ట్బిన్స్ కానీ ప్రతి ఏరియాను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మనం చూస్తున్నటువంటి ఓల్డ్ సిటీలో ఉన్న సిటీ సివిల్ కోర్టుతో పాటు సికింద్రాబాద్ లో ఉన్నటువంటి సిటీ సివిల్ కోర్టులో కూడా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. సిటీలో ఉన్నటువంటి అన్ని కోర్ట్స్లను కూడా పరిశీలించాలి. ఎందుకంటే ఒకవేళ నిజంగానే బెదిరింపు కాల్ గనక అయి ఉంటే, బెదిరింపు మెయిల్ గనక అయి ఉంటే డైవర్ట్ చేసే భాగంలో సిటీ సివిల్ కోర్ట్ అని చెప్పి మరెక్కడ చోటైనా బాంబు పెట్టే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో సిటీలో ఉన్నటువంటి అన్ని కోర్ట్స్ కూడా తనిఖీ చేయాలని చెప్పి ఇప్పటికే అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. మనం ఉన్నటువంటి సిటీ సివిల్ కోర్టుతో పాటు సికింద్రాబాద్ లో ఉన్నటువంటి సిటీ సివిల్ కోర్టులో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. మరోవైపు రాజ్భవన్ కి కూడా థ్రెటనింగ్ మెయిల్ వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి అక్కడికి కూడా కొన్ని టీమ్స్ వెళ్లి అక్కడ కూడా తనిఖీలు జరుపుతూ ఉంది. రాజ్భవన్ లాంటి హై సెక్యూరిటీ ప్రాంతంలో ఎవరు వెళ్లలేరు. అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ రాజ్భవన్ ఉద్యోగులైనా సరే పక్కా ఐడి కార్డ్, పక్కా ప్రూఫ్స్ ఉంటే తప్ప లోపలికి వెళ్లలేరు. అయినప్పటికీ కూడా అక్కడ కూడా టీమ్స్ కొన్ని తనిఖీలు జరుపుతూ ఉన్నారు. సో మరోవైపు సిటీలో ఉన్నటువంటి మాల్స్ కి కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్స్ కి ఇప్పటికే కొన్ని రోజుల క్రితం బెదిరింపు మెయిల్స్ వచ్చినటువంటి చూసాం. అక్కడ ఫేక్ అని తేలింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కోర్ట్స్ కు ఇలాంటి వాటికి కూడా వచ్చాయి కాబట్టి ఇక్కడ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి టైంలో ఆల్మోస్ట్ సిటీ సివిల్ కోర్ట్ మెయిన్ బిల్డింగ్ లో తనిఖీలు పూర్తిగా అయిపోయాయి.
బయట ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో అంటే ఇంకా కొంతమంది సీనియర్ అడ్వకేట్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఛాంబర్స్ కానీ లేకపోతే బార్ అసోసియేషన్స్కి సంబంధించినటువంటి రూమ్స్ ఉన్నాయి, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి క్యాంటీన్స్ ఉన్నాయి, ఓల్డ్ బిల్డింగ్ కూడా ఉంది, దానిలో కూడా ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఆల్మోస్ట్ మరొక 2-3 గంటల పాటు ఇంకా సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఆల్టర్నేట్ ఇక్కడ సోదాలు జరుపుతూనే ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనేది కూడా ఇప్పటికీ గుర్తించారంటే తమిళనాడులో ఉన్నటువంటిది ఉద్దేశించి అందులో పేర్కొన్నారు కాబట్టి తమిళనాడు అన్నామలై యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ గానే గుర్తిస్తా ఉన్నారు. ఆబ్దియా అబ్దుల్లా @hotmail.com అనే దాంతో వచ్చింది కాబట్టి ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందని ఐపీ అడ్రస్ ఆధారంగా వచ్చినటువంటి మెయిల్ ఫేకా లేకపోతే ఒరిజినలా, ఆ వ్యక్తి ఎవరు, ఆబ్దియా అబ్దుల్లా అనే వ్యక్తి పేరైనా సరే నిజమా లేకపోతే ఆ పేరుతో ఎవరైనా మెయిల్ చేశారనే దాని వైపు కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అంటే ఎక్కడెక్కడైతే అటు జిమ్ఖానా క్లబ్ కానీ, కోర్టు సముదాయాలు కానీ, కోర్టు మెయిన్ బిల్డింగ్, అదేవిధంగా కోర్టు క్వార్టర్స్ లో బాంబ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు మెయిల్లో పేర్కొన్నారు కాబట్టి ఈ ప్రాంతాల్లో తనిఖీలు జరుపుతూనే ఎక్కడి నుంచి అయితే మెయిల్ వచ్చిందో ఆ మెయిల్ అడ్రస్ పైన కూడా ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. ప్రియా, రవి, అయితే ఇప్పటికే 4 గంటలుగా కూడా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. సో ఇప్పటి వరకు అయితే బాంబుకు సంబంధించిన ఆనవాళ్లు ఎలాంటివి కనిపించలేదు కాబట్టి ఇది ఫేక్ మెయిల్ గానే భావించవచ్చా, లేదంటే మీరు అన్నట్టు ఇది ఒకవేళ డైవర్షన్ ఇప్పటికే 4 ప్రాంతాల్లో బెదిరింపు మెయిల్ వచ్చినప్పటికీ ఇంకా వేరే ప్లేసుల్లో ఏవైనా వాళ్ళు బాంబు పెట్టి ఇది డైవర్షన్ గా చేస్తున్నారని భావించాలా? అంటే ఇప్పటికే గతంలో సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు కానీ లేకపోతే ఆపరేషన్ సింధూర్ తర్వాత కానీ లేకపోతే మేజర్ ఇన్సిడెంట్స్ ఏవి జరిగినా సరే ఆ తర్వాత నుంచి ఫేక్ మెయిల్స్ రావడం, ఫేక్ కాల్స్ రావడం చూస్తుంటాం. మనం ఇటీవల చూసాం పటాన్చెరు శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కి కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. అది తీరా చూస్తే స్టూడెంట్ చేసినటువంటి మెయిల్ గా గుర్తించారు. గతంలో సృజనా మాల్ కానీ లేకపోతే జీవీకే మాల్స్ లాంటి వాటికి కూడా కొన్ని ఫేక్ మెయిల్స్ వచ్చాయి. సో అక్కడ కూడా ఫేక్ మెయిల్స్ అని చెప్పి కూడా గుర్తించారు పోలీసులు తనిఖీల తర్వాత. కానీ కోర్టు సముదాయాలకు రావడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు చాలా చోట్ల వచ్చాయి, మాల్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ లేకపోతే ఇతర స్కూల్స్ కానీ, వీటన్నిటికీ. కానీ కోర్టు సముదాయాల్లో బాంబు ఉందని రావడం ఇదే మొదటిసారి కాబట్టి పోలీసులు దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. అందులోనూ కేవలం సిటీ సివిల్ కోర్టు అని మాత్రమే పేర్కొనకుండా 4 ప్లేసెస్ లో పేర్కొన్నారు. సిటీ సివిల్ కోర్టు మెయిన్ బిల్డింగ్ తో పాటు జడ్జెస్ క్వార్టర్స్ అని కూడా పేర్కొన్నారు. అక్కడ బాంబు పేలిన తర్వాత 23 నిమిషాలకే జిమ్ఖానా క్లబ్ లో కూడా బాంబు పేలుతుంది. అందులోనూ కేవలం బాంబు అని మాత్రమే కాకుండా 4 RDX తో కూడినటువంటి ఐఈడీ బాంబులని ప్రత్యేకంగా పేర్కొన్నారు కాబట్టి దీన్ని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. అందుకే ప్రతిదీ అణువు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే బిల్డింగ్ లో అటు బాంబ్ స్క్వాడ్స్ అదేవిధంగా డాగ్ స్క్వాడ్ తో పూర్తిగా తనిఖీలు పూర్తయినా కూడా అక్కడ ఎలాంటి లేదని తెలిసినా కూడా పోలీస్ టీమ్స్ ఇంకా సోదాలు కొనసాగిస్తూ ఉన్నాయి. ఆల్టర్నేట్ గా ముందస్తు చర్యలో భాగంగా ఫైర్ టీమ్స్ తో పాటు మిగతా పోలీస్ బృందాలను కూడా ఇక్కడికి తీసుకొచ్చి తనిఖీలు జరుపుతున్నారు. ప్రియా, రైట్ రవి.